రాబయ్యే మనీ నా జీవితం మొత్తం నేను కేసుల నుంచి విడదీయడానికే సరిపోతుంది. ఊరికండి సార్, ఆ ధర్మాకి సత్యం ధర్మం ఉంది, సంపంచ ధర్మం ఉంది. ఆ రెండూ లేవు వీడికి. మణిగాడికి చంపే అంత ధైర్యం ఉంది. మణిగాడు అంటే ఏంటో చూపిస్తా. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. ఐకోనేరు చెరువు దగ్గర గుర్తు తెలియని శవం కలకలం రేపుతోంది. Bluetooth mode. Like a fighter, I am not a fighter, I'm a picky blinder. హలో గోవిందు, ఏమైంది? సార్, ఐకోనే చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. ఎవరిదా బాడీ? సార్, మినిస్టర్ దగ్గర చేసే పిఏ సార్. ఎవరు చేశాడు? సార్, దాని మీదే ఎంక్వైరీ జరుగుతుంది సార్. సరే వస్తున్నా. ఏమైనా తెలిసిందా? మనీ అంటున్నారు సార్. నమస్తే నమస్తే. అన్నా, సిఐ ధర్మ కూడా భయపడదాను. ఏరా, నా పై అధికారులకి నేను భయపడ్ను, అలాంటిది గంజాయి అమ్ముకొని పైకి వచ్చి నా కొడుకు నిన్ను చూసి నేను భయపడతానని ఎలా అనుకున్నారో పిచ్చి పులక. సరే సిఐ గారు, ఈ గంజాయి అమ్ముకున్న ముఖాన్ని ఎలానే గుర్తు పెట్టుకోండి. నీ వాళ్ళని ఒక్కొక్కరుగా నీకు దూరం చేస్తా. కాపాడడానికి ట్రై చేసుకోపో. నలుగురికి కాపాడే డ్యూటీ నాది, నలుగురికి మత్తిప్పి చెడగొట్టే పోరంబు తలబట్టి నీది. నీతో నాకేంట్రా ఛాలెంజ్? పోరా రే. చూసుకుందాం. టీవీ10 కి స్వాగతం. నేడు జరిగిన మినిస్టర్ గారి పిఏ మర్డర్ కేసులో నిందితుడు మన రణస్థలం ఎమ్మెల్యే మరియు మినిస్టర్ మెంబర్ అయిన మనీ అనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మర్డర్ చేసినట్టు మనం టౌన్ ముందే తిరుగుతున్నాను, అయినా మనం ఏం చేయలేని పరిస్థితి. పైన ప్రజలు పెరిగిపోతుంది. ఏం చేయాలో సొల్యూషన్ చెప్పరమ్మా. ఒకరున్నాడు సార్. ఎవరు? ధర్మా సార్. ఏం మాట్లాడుతున్నావు రజమా? సిఏ దానిలో సస్పెన్షన్ లో ఉన్నాడుగా. మనకి తెలియని రూల్స్ సార్. రమ్మా, నేను పిలిచింది నీ పైన సస్పెన్స్ ఎత్తేయడానికి కాదు, నీకు కనిపడింది. ఏంటి సార్ అది? అదే మినిస్టర్ గారి దగ్గర పనిచేసే పిఏ కేసు, అలాగే మినిస్టర్ ఆత్మహత్య. అవును, కానీ అది ఆత్మహత్య, హత్య.
అయ్యా సరుకు మొత్తం దొరికిపోయింది అయ్యా. అప్పటికి చెప్పాను కదరా సరుకు జాగ్రత్తనే. అయ్యా క్షమించండి, క్షమించండి, క్షమించండి. లేదనా ఎక్కువ మీదట సిండికేట్ నాదే, పదవి నాదే. ఎందుకు తెలిసిన వాళ్ళు ఏమి చేయలేము సార్ మనం. వాడికి హైకమాండ్ అండి చాలా పవర్ అండ్ సపోర్ట్ ఉంది. వాడికి హైకమాండ్ లో పవర్ ఉన్నా, వాడి ఒంట్లో పొగరున్నా నా చేతికి దొరకనంత వరకే. వన్స్ దొరికాడా వాడి బలుపా నా గెలుపా రెండిట్లో ఏదో ఖాయమవుతుంది. బయటికి రమ్మని పిలిచి ఏం మాట్లాడవేంటి శ్రీ? రే, మా అన్నయ్య ఈ మధ్య చాలా కూల్గా కామ్గా ఉంటున్నాడు రా. ఇదే రైట్, మనం మ్యాటర్ చెప్పేద్దాం. రే, అయినా నా దగ్గర ఎదిరిపోయే ఒక ఐడియా ఉందిరా. ఏంట్రా అది? ముందు మీ అన్నయ్యకి పెళ్లి చేద్దాం, తర్వాత మన పెళ్లి గురించి మాట్లాడదాం. పెళ్ళా? మా అన్నయ్యక? మా అన్నయ్యకి పెళ్ళయి పాప కూడా ఉందిరా. అవని తల్లి, అవుని తల్లి, అలిగావా? అవును, నువ్వు లేటుగా వచ్చావు, అందుకే నేను అలగా. సారీ సారీ. సార్ ఏం సార్ సీక్రెట్గా రమ్మన్నారు? నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. ఏంటి సార్? నాకు చిన్నటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు నారాయణ. నాకు చిన్నప్పుడు మణిగన్ పొడిచేటప్పుడు నన్ను రిమైండ్లో పెట్టాడు. అప్పుడు వాడే నాకు అమ్మాయి, నాన్నయ్య ప్రతి పండగకి బట్టలు కూడా పెట్టేవాడు. బయటకు వచ్చాక నేను వాడి కోసం ఎంతో ట్రై చేశాను, కానీ వాడు ఆచూకే నాకు దొరకలేదు. నేను ఆ వల్ల కాలేదు. ఎలా అయినా నువ్వే కనిపెట్టాలి. వాడితో పాటు మీకు కూడా ఒక తోడు కనిపెట్టాలి సార్. నాకెందుకు? మీ స్పీడ్కి ఒక బ్రేక్ వేయాలంటే ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి. మీ పాపకు ఒక తల్లి కావాలి సార్. నాకన్నా నీకే స్పీడ్ ఎక్కువరా. నన్ను కాపాడడానికి మీరు ఉన్నారు కదా సార్. ఏంటన్నా పిలిచావంట? రే ధను, ఈ రోజు రాత్రికి 2 లారీల సరుకు వస్తుంది. సేఫ్గా గుడంలో దించి 2 రోజుల తర్వాత పంపించు. సరే అన్నయ్య, నేను చూసుకుంటా. సార్ మనం అనుకున్నట్టే 2 లారీల సరుకు ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. అయితే పంచే గోవిందు, ఏం చేస్తావో తెలీదు. ప్రతి ఒక్క సరుకు బయటికి వెళ్ళకూడదు. అది ఏం చేస్తావో తెలీదు, దాన్ని సీజ్ చేసే. ఓకే సార్. సరుకు గోడౌన్లో సేఫ్గా ఉంది. 2 రోజుల తర్వాత పంపిస్తాం. ఏమైందిరా అంత స్పీడ్గా వచ్చావు? అలా సరుకు పట్టేసుకున్నారు. అప్పటికే చెప్పండి కదరా సరుకు జాగ్రత్త జాగ్రత్త అంటే. ఎంతకి సరుకు పట్టుకోండి ఎవడో. అన్నా, అప్పుడు నిన్ను మత్తులో కొట్టి జైలుకి తీసుకెళ్ళింది, ఇప్పుడు మమ్మల్ని కొట్టి సరుకు తీసుకెళ్ళింది ఇక్కడే అన్నా. ఎవడాడు? కానిస్టేబుల్ గోవింద్. చెప్తాను. సార్, మీకు బాగా కావాల్సిన వ్యక్తి గురించి కనిపెట్టమని అనుకో సార్. అతని గురించి తెలిసింది సార్. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? 15 ఏళ్ళగా నా వల్ల కాని పని నువ్వు చేసి పెట్టావు. ఎవరు గోవిందు చెప్పు. సార్, మీరు గొడవపడే సత్య ఎవరూ కాదు సార్, మీ చిన్ననాటి స్నేహితుడు సార్. ఎంత శుభవార్త చెప్పావు గోవిందు. అర్జెంటుగా మా చెల్లితో చెప్పాలి. హలో సార్, చెప్పండి సార్. చిన్న పని మీద బయటకు వచ్చాను సార్. గోవింద్, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా విను. ఒక ప్లేస్ లో సరుకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫార్మ్ వచ్చింది. నువ్వు అర్జెంట్ గా రా. సార్, ధర్మసారి చెప్పాలి సార్. వద్దు వద్దు, నువ్వు అక్కడే రా.
అమ్మా శ్రీ, నీకు విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? శ్రీ, మనం 15 ఏళ్ళ వెతుకుతున్న నా ఫ్రెండ్ దొరికాడమ్మా. అవునమ్మా, వాడెవడో కాదు, సత్యనే. అడుగే పడే ముందరే పులి వేటకే వచ్చినంతలా దాహం నరకగోపం వీతవాహం వినాశనం మగని నేత్ర కళ రూప కళ స్వరూప మృత్యురాక అడుగే పడే ముందరే నీ గుండె బెదురవ్వాల పులి వేటకే వచ్చినంతలా చింకలన్నీ గజగజ వనికాల రౌద్రవమే రాక్షసమై తాండవమే ఆడించాల నేతురుతో ప్రచండ ప్రళయం హలో గోవిందు. సార్ మనీ మనుషులు నన్ను తరుముతాను సార్. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నువ్వు కంగారు పడుతు, నేను వస్తున్నా. పులి వేటకే వచ్చినంతలా చింకలన్నీ గజగజ వనికాల రౌద్రవమే రాక్షసమై తాండవమే ఆడించాల నేతురుతో ప్రచండ ప్రళయం అగ్ని జ్వాల శివ శివ వెలికాల మగని నేత్ర కళ రూప కళ స్వరూప మృత్యురాక అడుగే పడే ముందరే నీ గుండె బెదురవ్వాల పులి వేటకే వచ్చినంతలా చింకలన్నీ గజగజ వనికాల రౌద్రవమే ఆ సరుకెత్తుకెళ్ళంత మగాడివరా నా కొడక, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టరా. నన్ను ఇలాగా చంపేస్తారని తెలుసు, మా సార్ అయితే నిన్ను విడిచిపెట్టడు. మలిగాడు జైలుకి వెళ్ళకని ఒక్కొక్కడికి కొమ్ములు వచ్చాయి, ఉంచుతా కొమ్ములు ఉంచుతా. రాక్షసమై తాండవమే ఆడించాల నేతురుతో ప్రచండ ప్రళయం అగ్ని జ్వాల చిమ చిమ వెలికాల గోవిందు, 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 గోవిందు. నన్ను కాపాడని మీరు ఉన్నారు కదా సార్. రే ధర్మ, నీకు ముందే చెప్పాను కదరా, నీకు దగ్గరైన ప్రతి ఒక్కరిని దూరం చేస్తానని. నిన్న గోవిందు, ఈరోజు రమణ. బాడీల కోసం రెడీగా ఉండు. రే మణి, పవన్కేమైంది? ప్రస్తుతానికి ప్రాణాలతోనే ఉన్నాడు. నువ్వు గాని సరుకు తీసుకురాకపోతే నీ ఊహకే వదిలేస్తా. శ్రీ, ఏంటి నా పిలుసు? రే, మా అన్నయ్య చిన్నప్పుడు ఫ్రెండ్ నువ్వేనని తెలిసిపోయిందా? ఇంకా మన మ్యారేజ్కి ఏ అడ్డు లేదు. అవునా? మీ అన్నయ్య ఎక్కడ? ఏమోరా, అర్జెంట్ కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడురా, ఇప్పటి వరకు రాలేదు. ఇంకా రాలేదా? ఏమై ఉంటది. శ్రీ, మళ్ళీ కలుద్దాం. రే, సీఏ ధర్మని ఎక్కడైనా చూసారా? చూసారా, ఇందాకే ఆ గంజా మణిగడి తోటలోకి వెళ్తాడు. ఎక్కడకా? వాడికేం పని అక్కడ? ధర్మ అంటే ఏంటో అనుకున్నారా? వీడేంట్రా 2 దెబ్బలకే పడిపోయాడు. ధర్మగాడు అవుట్ అయ్యాడంటే ఎలా?
వాడం కూడా వెనక తీయడం కదరా నా కొడక నీ కూతురుతో ఏట మొదలు పెడతా, నీ ఫ్రెండ్తో ముగిస్తా రా. గోవిందుని చంపడానికి ఎలా ప్లాన్ చేసేవో ధర్మాన్ని కూడా అదే ప్లాన్ చేయండి. డబ్బిస్తాం. సత్య వచ్చాడు. రే ధర్మ, నేనేమైనా తప్పు చేశారా? మనకు కావాల్సిన దానికోసం తప్పు చేసిన పర్లేదు. నేను ఎలా అయినా కాపాడుకుంటాను. రే ధర్మ, ఒక 10 నిమిషాలు రా, ఎలా అయినా నేను కాపాడుకుంటాను రా. రే ధర్మ ప్లీజ్ రా. నేను ఎలా అయినా నేను కాపాడుకుంటాను రా. ఆగిరా సార్. సార్ ప్లీజ్ సార్ ఆపండి. మా ఫ్రెండ్ చావు బతుకులో ఉన్నాడు సార్. సార్ అబ్బా. రే ధర్మ, రే 5 కట్టిపోతుంది. అలా నిలబడ్డం నాకే అర్థం కాదు. ఖచ్చితంగా పోతాను. నాకెన్నాళ్ళు భయం వేసాడు. పోతే నా చెల్లికి నా కూతుర్ని ఎవరు చూసుకుంటున్నా? నా భయం లేదురా సత్య. అంటే బాగా ఉందిరా. నేను కలిసి ఉందాం అనుకున్నారా తెలిసిన తర్వాత నీతో ఒక్కరోజు కలిసి లేకుండా ఉన్నా. చచ్చిపోతాను బాధగా ఉందిరా సత్య. ఏయ్ ఉత్సవా, అన్నీకోసం ఏమన్నా తెస్తా? ఇంకా మీ అన్నయ్య రాడు. ఏం మాట్లాడుతున్నారా? మీ అన్నయ్యని చంపేశారు శ్రీ. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్పిందంతా అబద్ధం. మా అన్నయ్యకి ఏమై ఉండదు. నేను నమ్మను, నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. చంపిన ఎవరిని వదలొద్దురా. రే ధను, ఆ ధర్మ చనిపోయిన నుంచి నాకు చాలా భయం వేస్తుందిరా. ఆ సత్యగాడు ఏం చేస్తున్నాను? నువ్వు రా, ఇద్దరం కలిసి సత్యగా నేను చెప్తావు. రా సత్య రా. ధర్మకళ జరిగిందంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా బాధగానే ఉంది సార్. కానీ మీరెందుకు ఇలా చేశారు? ఏయ్ మీరేం చేస్తారో తెలియదు, నాకు మాత్రం ఆ సరుకు కావాలి. రే చాలా పెద్ద తప్పు చేసావురా.
నా ఫ్రెండ్ నాకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశా. నా ఫ్రెండ్ నాకు ఎలా అయితే దూరం చేసావో నీ తమ్ముణ్ణి కూడా నీ కాలానే దూరం చేస్తారా? ఎక్కడా నా కొడక? రే 15 ఏళ్ల క్రితం ఈ కథ ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగిద్దాం రా నా కొడక. రేయ్, మీరెవరో నాతో రావద్దు. రేయ్, నీ ఫ్రెండ్ నా సరుకుని తీసుకొచ్చి తప్పు చేశాడు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకొచ్చి అదే తప్పు చేస్తున్నారా సత్యగా? నీ ఫ్రెండ్కు పట్టిన గత నీకు పట్టిన చేస్తా. సత్య 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 నా ఫ్రెండ్ నాకు ఇంకా దూరం చేసావు కదరా, నిన్ను చంపకుండా వదలనరా. రాయ్, నిన్ను చంపకుండా వదలను.
మిగతా వాళ్ళని చంపినప్పుడు ఈ నొప్పి తెలియలేదు. చచ్చిపోతానని బాధగా ఉందిరా సత్య.